ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలనేది మా ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మందిరం యొక్క ప్రత్యేకమైనటువంటి వర్తమానాలు మనం వింటూ ఉన్నాం. సామాజిక జీవితానికి మందిరం పునాది లాంటిదే అయినప్పటికీ ఈ యొక్క మందిర నిర్మాణం విషయంలో మనం గమనించినట్లయితే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాలను మనం చూసినట్లయితే మందిరము దేవుణ్ణి గణపరిచేటువంటి ఒక గొప్ప స్థలంగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ 2 వచనాలలో మనం గమనించినట్లయితే కోరేషు ఒక ఆజ్ఞ జారీ చేస్తూ ఉంటున్నాడు. ఒక అన్యరాజు, పారసీక రాజు ఆజ్ఞ జారీ చేస్తూ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటనంటే, ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ బహిరంగంగా పారసీక దేశపు రాజైన కోరేషు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏమిటనంటే, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, ఆయన కొరకు ఒక మందిరము కట్టమని దేవుడు నన్ను బలపరిచాడు, లేకుంటే మిమ్మల్ని ఆ మందిరం కట్టించుకోవటానికి అనుమతి ఇవ్వమని నాకు తెలియజేశాడు. గనుక మీరు చేయాల్సింది ఏమిటంటే, మీరు మందిరం కట్టుకోండి అని అంటున్నాడు. అంటే మనం గమనించాలి, ఒక అన్యరాజుకు ఇటువంటి ఆలోచన రావడానికి గల కారణం ఏమిటనేది మనం ఆలోచన చేస్తే, ఈరోజు ఆ అన్యరాజుతో దేవుడు మాట్లాడి నా జనుల కొరకు, నా కొరకు మందిరం కట్టడానికి, పాడైపోయినటువంటి ఆ మందిరం నిర్మించడానికి నా జనులైనటువంటి వారిని నువ్వు పంపించు, వారికి ఆజ్ఞాపించు అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. రెండవదిగా ఆయన ఆజ్ఞ ఇవ్వడంలో గల ఉద్దేశం ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించినటువంటి వాడుగా మనం చూస్తుంటున్నాం. యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క శ్రేష్టతని తను జ్ఞాపకం చేస్తూ దేవుడు నాకు తెలియజేశాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందుకే దేవుడు తన యొక్క అనంతమైన ప్రణాళికలో ఈ బాధ్యత నాకిప్పించాడు. కనుక మీరు చేయాల్సినటువంటి పని ఏమిటనంటే, మీరు వెళ్ళి యెరూషలేములోని మందిరం కట్టడానికి మీరు పూనుకోండి అని తెలియజేస్తూ ఉంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించినట్లయితే ప్రపంచంలో ఉన్న పరిస్థితులను చూసినట్లయితే చాలామంది ఏది కట్టుకోవడానికైనా అనుమతిస్తున్నారు, కానీ దేవుని కొరకు ఆలయం నిర్మించడానికి ఎన్ని ఆటంకాలు అవుతున్నాయో. 1,00,000 గ్రామాల దర్శనంతో మనం ముందుకు వెళ్తున్నాం, సువార్త ప్రకటిస్తూ ఉన్నాం, నమ్ముకున్నటువంటి వారు చాలామంది వస్తూ ఉన్నారు. నమ్ముకున్న వారికి ఆరాధన చేసుకోవడానికి ఒక మందిరం నిర్మించాలి అంటే అనేకమైనటువంటి అడ్డంకులు వస్తూ ఉంటున్నాయి. అయినా దేవుడు ఎవరినో ఒకరిని లేవనెత్తుతున్నాడు. ఇక్కడ పారసీక రాజును లేవనెత్తాడు. బబులోనులో 70 సంవత్సరాల ఆ యొక్క చెర జీవితాన్ని వారు అనుభవించిన తర్వాత వాగ్దానం చేసినట్లుగా వీరు వారి స్థలాలకు వెళ్ళి వారు చేయవలసినటువంటి పనులను, వారు కట్టుకోవలసినటువంటి ఆ మందిరం గురించినటువంటి విశిష్టత ఎరిగిన వాడై దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా మందిరం కట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే విషయాన్ని పారసీక రాజు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన జనులైనటువంటి మీరు వెళ్ళి మందిరం నిర్మించుకోండి అని అంటున్నాడు. అవును, ఈరోజు మందిర నిర్మాణం కొరకు దేవుడు కోరేషు రాజును ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా ఆజ్ఞ జారీ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని ప్రజలైనటువంటి వారిని ఆయన మీరు వెళ్ళి ఈ మందిరమును కట్టుకోండి అని అంటున్నాడు. అందుకే 3వ వచనంలో అంటున్నాడు, కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో
వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడైయుండును గాక అనే మాట మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు ఎవరైతే ఆయన జనులై ఉన్నారు, ఆయన ప్రజలై ఉన్నారు, మీరందరూ వెళ్ళి ఆ యొక్క మందిరాన్ని పునర్నిర్మించుకోండి అనేటువంటి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే వారు వెళ్ళటానికి అనుమతినిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే వారు ఏ ఉద్దేశంతో వెళ్ళాలో కూడా వారికి తెలియజేస్తున్నాడు. వారు చేయవలసినటువంటి పని ఏంటో వారికి తెలియజేస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధి మీతో కూడా ఉంటుంది అనేటువంటి ఒక ఆశీర్వచనంతో, అంటే ఒక బ్లెస్సింగ్తోని వారిని పంపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ ఆలోచన చేస్తుంటే దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక, దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఏమిటి అనేది మనము చూసినట్లయితే, దేవుడు తన పనిని జరిగించుకోవడానికి ఎవరినైనా వాడుకోగలడు, ఎవరినైనా ప్రేరేపించగలడు. ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారిని కూడా సైతము వాడుకోగలడు. అపోస్తలుడైన పౌలు గురించి మనకు బాగా తెలుసు. ఎంతగానో హింసించినటువంటి వ్యక్తి, హింసకుడు, ఎంతోమందిని చంపినటువంటి వ్యక్తి, తాకీదులు తీసుకొని ప్రభు గురించి వ్యతిరేకంగా జీవించినటువంటి వ్యక్తి. ఒక దినాన దేవుడు దర్శించినప్పుడు పరిశుద్ధ గ్రంథం క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటే 14 పుస్తకాలు అపోస్తలుడైన పౌలు రాసినవే. అంటే సగం కంటే ఎక్కువ రాసినటువంటి పత్రికలు అందులో ఉన్నాయి. ఆ పత్రికల ద్వారా సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తి సంఘాన్ని బలపరిచిన వ్యక్తిగా మారాడు. ఈరోజు సంఘం యొక్క స్థిరత్వాన్ని, లేకుంటే సంఘం యొక్క ఆ యొక్క మందిరం యొక్క విశిష్టతను వారికి తెలియజేసి క్రమమైనటువంటి రీతిలో ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు పౌలుని. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో, ఎవరైతే ఆయనకు ఆయాసం కలిగిస్తారో అలాంటి వారిని కూడా దేవుడు లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు. పరిస్థితుల ద్వారా దేవుడు వారితో మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. ఈరోజు మనం గమనించినట్టయితే మందిరాన్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడయ్యా, మందిరం యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం గమనించినట్లయితే, ఆయనని ఘనపరచడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం అది. 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనాలను మనం గమనించినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తుగారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన దేహముతో దేవుణ్ణి ఘనపరచాలి. ఈ యొక్క దేహము దేవుని యొక్క ఆలయం. దేవుని యొక్క ఆలయము ఘనపరచబడే విధంగా ఉండాలి. అక్కడ వ్యాపారాలు కానీ వేరే కార్యకలాపాలు కానీ ఏవి జరగకుండా దేవుణ్ణి ఘనపరిచేటువంటి ప్రత్యేకమైన స్థలంగా ప్రతిష్ఠింపబడాలి. అందుకే దేవుడు కోరేషుతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా జనులైనటువంటి ఇశ్రాయేలీలు వెళ్ళి మందిరం కట్టుకునే విధంగా వారికి నువ్వు అనుమతినివ్వాలా, వారి ఉద్దేశాన్ని వారు గ్రహించేటట్లుగా వారికి తెలియజేయాలా. అంతేకాకుండా నా సన్నిధి వారితో కూడా వెళ్తుంది కనుక వారిని ప్రోత్సహించి నువ్వు పంపాలి అనేటువంటి విషయాన్ని మరి ఎజ్రా గ్రంథంలో 1వ అధ్యాయం 2-3 వచనాల్లో పారసీకపు రాజైన కోరెషుకు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ప్రజలంగా, దేవుని బిడ్డలంగా దేవుణ్ణి మహిమపరిచేటువంటి స్థలము దేవుని యొక్క ఆలయం. దేవుని యొక్క ఆలయం నిర్మించబడటానికి గల కారణం, లేకుంటే ఎజ్రా మరి ఈ రీతిగా చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆనాడు ఎజ్రా, నెహెమ్యాలు వారి గురించి బాగా తెలుసు. వారు ఎజ్రా శాస్త్రిగా ఆయన ఉండి ఆయన నాయకత్వంలో మరి ఆయనను బలపరిచి ఆయనను ప్రోత్సహించి మందిరం కట్టుకోవడానికి పూనుకుంటున్నాడు. అంతేకాకుండా దానియేలు గురించి కూడా మనం ఆలోచన చేస్తే, దానియేలు మరి ప్రతిరోజు యెరూషలేము తట్టు చూసి ఆయన ప్రార్థించేవాడు ఆయనను బట్టి. అంతేకాకుండా యూదులైనటువంటి వారు ఎంతో నిష్ఠతో
ఎంతో ప్రత్యేకమైనటువంటి వారి జీవితాలను బట్టి ఈ యొక్క కోరేషు రాజు కూడా ఒక విధమైనటువంటి ఆలోచన కలిగి దేవుడు వారి కలుగజేసినటువంటి ఆ యొక్క గొప్ప విషయాన్ని బట్టి వారు వెళ్ళి దేవుని ఆలయం కట్టుకుంటే వారికి క్షేమము, అంతేకాకుండా వారి దేవుడు ఆజ్ఞాపించాడు కనుక నేను అనుమతి ఇవ్వడం మంచిది అని ఆయన పంపించి వేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ దేహం అనేటువంటి ఆలయం దేవుణ్ణి ఆరాధించే అనుభవంలో ఉందా? ఒకవేళ లేకపోతే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా మనమందరం కూడా దేవుణ్ణి ఘనపరిచేటువంటి అనుభవంలో ఉండాలి. అన్ని పరిస్థితులు బాగుంటేనే దేవుణ్ణి ఆరాధించడం అనేది కాదు. దుఃఖంలో ఉన్నా, బాధల్లో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుణ్ణి ఆరాధించగలగటానికి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన స్థలము దేవుని యొక్క మందిరం. యోబు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు. కానీ అటువంటి వ్యక్తికి జరిగినటువంటి పరిస్థితులను మనం గమనించినట్లయితే, ఆ పరిస్థితుల్లో దేవుని స్తుతించగలిగే ఆ పరిస్థితేనా? దేవుని స్తుతించగలమా అనేది ఆలోచన చేస్తే, స్తుతించగలము అనేది దేవుడు నిరూపించాడు. యోబు అంటాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకే మహిమ కలుగును గాక. అంటే దేవుణ్ణి ఘనపరిచే విషయంలో ఎక్కడ కూడా మనం రాజీ పడటానికి వీల్లేదు. దేవుణ్ణి ఘనపరుస్తూనే ఉండాలి, దేవుణ్ణి కొనియాడుతూనే ఉండాలి, దేవుని గొప్పతనాన్ని చాటి చెబుతూనే ఉండాలి. కాబట్టి మందిరము దేవుని ఘనపరిచేటువంటి స్థలం. దట్స్ ఆల్. కాబట్టి దేవుణ్ణి ఘనపరచాలి మన జీవితంలో. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఆ బాధల్లో కూడా దేవానికి స్తోత్రం నాయన, ఇందులో ఏ మేలు దాచి ఉంచావో ప్రభా, ఈ పరిస్థితిని బట్టి నాయన నీకు దగ్గర అవ్వటానికి నాకు అవకాశం ఇచ్చావు తండ్రి అని దేవుణ్ణి ఘనపరుస్తూనే ఉండాల. చాలాసార్లు కష్టం వచ్చేసరికి దేవుడు నా జీవితంలో ఎందుకు ఇలా చేశాడు, దేవుడు నా జీవితంలో ఎందుకు ఈ కష్టాలు తీసుకొచ్చాడు, ఇవన్నీ మనం మాట్లాడడానికి వీలు లేదు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆ పరిస్థితులలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటనంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాలను చూస్తే, తండ్రి తాను ప్రేమించు కుమారుని శిక్షించు రీతిగా క్రమపరచడానికి కొన్నిసార్లు పరిస్థితులను అనుమతిస్తూ ఉంటాడు. అన్ని పరిస్థితులు బాగుంటే మనం దేవుని తట్టు తిరగం. కానీ అటువంటి పరిస్థితులలో ప్రభువా నా విషయంలో నీ చిత్తమేంటి నాయన, నా విషయంలో ఇటువంటి పరిస్థితులు అనుమతింపబడడానికి గల కారణం ఏంటి నాయన అని మనం అడిగే వారంగా ఉండాలి. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే పుట్టుగుడ్డి వాని గురించి చెప్పబడుతుంది. ఏంటంటే, అయ్యా వీని కన్నవారా పాపం చేసిందంటే ప్రభు అంటాడు ఒక మాట, వీడైనను వీని కన్నవారు పాపం చేశారని కాదు, కానీ వీడి ద్వారా దేవుని యొక్క నామము ఘనపరచబడటానికి ఇది అనుమతింపబడింది అంటాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో ఈ కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా మనల్ని క్రమశిక్షణలోకి నడిపించేవిగా ఉంటాయి. కొన్నిసార్లు పరిస్థితులు దేవుడు మహిమ తెచ్చుకోవడానికి అనుమతించేవిగా ఉంటాయి. ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడు, ఒక వ్యక్తి బాధలో ఉన్నాడు, అవతలి వ్యక్తి తీర్పు తీర్చడానికి వీలు లేదు. రోమపత్రికలు అంటాడు, తీర్పు తీర్చు మనుషుడా, తీర్పు తీర్చుటకు నువ్వెవడవు. ఒక వ్యక్తి అవతలి వ్యక్తిని దూషించడం కానీ, అవతలి వ్యక్తికి తీర్పు తీర్చడం కానీ ఏ మాత్రం చేయటానికి వీల్లేదు. కారణం ఏంటో తెలుసా? ఏ వ్యక్తి అయితే ఆ పరిస్థితుల గుండా వెళ్తున్నాడో ఆ పరిస్థితికి ఖచ్చితంగా తెలుస్తుందన్నమాట, ఇది క్రమశిక్షణ చర్యనా లేకుంటే ఇది నా మేలు కొరక అనేది గ్రహించినప్పుడు ప్రభువును మహిమపరిచేటువంటి అనుభవంలో ఉంటాడు. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని చూస్తే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నదని దేవుని వాక్యం చెప్తుంది. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కష్టంలో ఉన్నావా? ఈరోజు నువ్వు బాధల్లో ఉన్నావా? నీ దేహంతో దేవుని గణపరచు. నువ్వు మందిరానికి వెళ్ళి ఎలుగెత్తి దేవుని స్తుతించు.
పునరుత్థాన దినాన ఆలయంలోకి వెళ్ళి ఆరాధిస్తున్న సమయంలో నువ్వు దుఃఖంతో ఉండొచ్చు, బాధతో ఉండొచ్చు, ఏ పరిస్థితిలో ఉన్నా ఆ ప్రభు తట్టు చూసి, ప్రభువా నీకు స్తోత్రం నాయన, అనుమతించినందుకై స్తోత్రం, ఈ పరిస్థితి అనుమతింపబడడం ద్వారా నేను నీకు దగ్గరయ్యాను ప్రభువా, నీపైన ఆనుకొనటానికి ప్రభువా, నీపై ఆధారపడటానికి నాకు ఇచ్చిన ధన్యతకే నీకు వందనాలు అని చెప్పేవారంగా ఉండాలి. సో అలాంటి గొప్ప కృప ప్రబిడ్డమైన మనకు దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మందిరం నాయన నిన్ను ఘనపరిచేటువంటి స్థలము నాయన, మా దేహమే నీ ఆలయం ప్రభువ, మా దేహం ద్వారా నిన్ను ఘనపరచాలి ప్రభువ, నిన్ను కొనియాడాలి ప్రభువ, అనేకులకు నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలి ప్రభువ. అంతేకాదు నాయన, నీ యొక్క సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించే అనుభవంలోనికి రావాలి ప్రభా. మా కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏ కోశాన కూడా ప్రభా, ఎక్కడ కూడా నీ నామాన్ని దూషించడం కానీ, నాయన నాకు దేవుడు ఎందుకు ఇలా చేశాడని కానీ అనడం కాదు, కానీ దేవుడు అనుమతించాడు ఈ పరిస్థితులను సహించడానికి, దేవా నాకు శక్తినివ్వు అని మనం అడిగి దేవుణ్ణి ఘనపరిచేటువంటి అనుభవంలోనే ఉండాలి ప్రభా. మీరే కృప చూపుతున్నారు. అలాంటి అనుభవంలో ఉండటానికి మా అందరికీ మీరు సహాయం చేయండి ఆయన. వాస్తవంగా మేమైతే బలహీనులమే ప్రభా. ఏ పరిస్థితి వచ్చినా దుఃఖం, ఏ పరిస్థితి వచ్చినా బాధ, ఏ పరిస్థితి వచ్చినా మేము సహించలేం. కానీ నీ శక్తిని బట్టి సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మా జీవితంలో ఏది అనుమతించావు గనుక నిండు హృదయంతో కృతజ్ఞత తెలియజేస్తూ నీ ఆలయంలో చేరి నాయన, ఆ మందిరం నిన్ను ఘనపరిచే స్థలము గనుక అక్కడికి వెళ్ళి మా దుఃఖము నాయన, మా పరిస్థితులు అన్నింటిలో కూడా నిన్నే ఘనపరిచే కృపను దయచేసి, ఈ సమయంలో వాక్యం విన్న బిడ్డలు ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో దేవా నువ్వు నాకు అనుమతించినందుకే నీకు స్తోత్రము నాయన అని ఘనపరుస్తూ నిన్నే కొనియాడే కృపను దయచేయమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమెన్.